హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో కిచెన్లో పని అంతా కొంచెం అట్లాగే ఉంది. సో కొన్ని సర్దేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజైతే ఇంకా ఆనపకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. ఇంకా మార్నింగ్ టీ పెట్టుకున్న నిన్నైతే పెట్టాను మేడం. పొద్దున్నే లేయంగానే ఏం చేశాను అనేది సో నిన్న బ్లాగ్లో అయితే ఉంది. ఇంకా మధ్యాహ్నం 11 గంటల నుంచి అయితే వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో అప్పటి నుంచి అయితే వీడియో కంటిన్యూ చేశారనమాట. సో అప్పటి నుంచి అయితే బ్లాగ్ ఇది. సో ఆనపకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇంక ఈరోజు అయితే ఇంకా బట్టలు కూడా మార్నింగ్ తడిపి చేశాను. పొద్దున్నే లేంగానే టీ అయితే తాగేసి బట్టలు కూడా తడిపేసాను అనమాట. సో పిల్లలు అయితే కొంచెం బయట అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి పని అయితే మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా ఇంట్లో సామాను సింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంకా అవి తీసేసి ఇంకా వంట ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. డైలీ ఇంట్లో వర్క్ మీకైతే బోర్ కొడుతుందేమో నాకైతే డౌట్ కొడుతుంది. సో డైలీ పని అనమాట. ఇంకా ఏం చేద్దాము, కొంచెం నాకు పిల్లల స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంక ఇంట్లో పని మ్యాక్సిమం ఉంటుంది. మండే నుంచి అయితే స్కూల్కి అయితే పంపించేస్తాను పిల్లలని అయితే. సో ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఆనపకాయ ఇగురు అయితే చేస్తున్నాను. కొంచెం కందిపప్పు కూడా వేసేస్తాను అందులో. కొంచెం ఇగురులో అనమాట. కొంచెం అంటే మొత్తం ఉడకబెట్టేసి చక్కగా రుబ్బేసేసి అనమాట. ఇంకా తాలింపు అయితే పెట్టేస్తాను ఇంకా లాస్ట్లో. ఇప్పుడైతే ఇంకా ఆనపకాయ చెక్కుకోవాలి. సో వీడియో అనేది కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆనపకాయ ఇంక ఇదండి ఇంక 20 రూపాయలు అయితే తెచ్చాను. చాలా అంటే లేతగా ఉంది. సో ఇదైతే చెక్కేసి ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మామూలుగా ఎంగిలి గిన్నెలు కూడా సింక్లో ఉన్నాయి. మొత్తం అవి ముందు అవి తీసేసి వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఈరోజైతే కుకింగ్ వీడియో అయితే చూపిద్దామనేసి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళాను అనమాట. సో కూరగాయలకి అయితే వెళ్ళాను. అక్కడ ఏం తీసుకోవాలో తెలియదు అనమాట, అన్నీ ఉంటాయి. సో ఇంకా కిచెన్ ఎంగిలి కొండలు తీసేసి ఇంకా ఆనపకాయ అయితే చెక్కేస్తాను ఇంక ఇప్పుడైతే. సో కిచెన్లో అయితే సామానం తీసేసాను అనమాట. అదే సింక్లో ఎంగిలి కొండలు. సో ఆనపకాయ ఇంకా చెక్కుతున్నాను. ఇంకా దీన్ని చెక్కేసి చక్కగా చాలా అంటే చాలా లేతగా ఉండింది ఆనపకాయ. ఇంకా పప్పులో వేసుకోవచ్చు, చాలా మంచిదనమాట ఇంకా ఆనపకాయ అయితే. సో అప్పుడప్పుడైతే చలవ చేద్దనేసి పిల్లలకైతే ఇంకా వండి పెడుతూ ఉంటాను. కాకపోతే కొంచెం జలుబు చేద్దు కూడా అనుకుంటా. సో జలుబు కూడా చేద్దాం నాకు తెలిసి ఇంకా నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. సో ఆనపకాయ కొంచెం లేతగా ఉంటే ఆ పప్పులో అయినా బాగుంటుంది. నాన్న కిందకు దిగే. సో మా పిల్లలు అయితే పైకి ఎక్కుతున్నారనమాట, దిగమని చెప్తున్నాను. సో ఇదైతే చెక్కేసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి కర్రీ ఎట్లా వండుతున్నాను ఏంటి అనేది ఒకసారి చూడండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు కూడా చూసినాక మీకు నచ్చితే మేము కూడా చేసుకున్నాం, మీరు కూడా ఎట్లాగే చేసుకుంటారని నాకు అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్ ప్లీజ్. అసలు నేను కొంచెం అయితే వంటలు అయితే నేర్చుకున్నాను అనమాట. సో అవి నేర్చుకున్నాయి మాత్రమే, నాకు ఎక్కువ వంటలు కూడా రావు. సో సింపుల్గా అయితే చేసుకుంటాను అనమాట. మరీ హెవీగా అంటే మసాలాలు ఇవన్నీ అట్లా చేయను అనమాట. ఎందుకంటే అవి వేసుకుంటే కొంచెం వేడి చేసేద్దనేసి ఇంకా పిల్లలకి నాకు ఆ ఎంత ఎక్కువ ఘాటుగా అయితే చేయను అనమాట. కొంచెం ఈక్వల్గా అయితే చేసుకుంటాను. సో చెక్కేసానండి ఇంకా ఆనపకాయ అయితే చెక్కేసాను. ఇంకా కట్ చేసి ఇంకా 4 ముక్కలు కట్ చేసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను. సో మార్కెట్కి అయితే వెళ్ళారండి. అసలు ఏం తీసుకోవాలో తెలియలేదు. ఈరోజైతే ఫిష్కి అయితే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే కుదరలేదనమాట. ఫిష్ తెచ్చుకుందాం చాలా రోజు అంటే మొన్న సండే ఫిష్ తెచ్చుకున్నాం కదా. సో అది కాదనమాట, చిన్న చిన్న చేపల కోసం అని చాలా వెతుకుతున్నాను. ఇదైతే దొరకట్లేదు అనమాట. సో వాటి పేరు కూడా తెలియదు అనమాట నాకైతే. అవి చాలా బాగుంటాయి అనమాట. సో ఫిష్ తింటే అనమాట చాలా మంచిది. ఫిష్ వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. పిల్లలకు పెడుతూ ఉంటాను. ఎక్కువ చేపలే ఎక్కువ వండుతూ ఉంటాను అనమాట. సో వాటి కోసం వెళ్తే ఇంకా సర్లే దొరకలేదు. ఇంకా అందుకని కూరగాయలకి అయితే వెళ్ళి ఇంకా ఆనపకాయ అయితే తీసుకొని వచ్చాను. ఆనపకాయని దప్పలం చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా అయితే సాంబార్లో కూడా వేసుకుంటారు. నేను ఈ విధంగా అయితే చేసుకుంటాను, ఈ విధంగా కూడా వండుకుంటారా అనేసి మీరు అనుకోవచ్చు. ఒకసారి చూడండి, నేను ఆనపకాయ కట్ చేసి ఇంకా లోపలతో అదంతా తీసేస్తానమాట. అది వేస్ట్. అది కొంతమంది అయితే వేసుకుంటారు. అది కొంచెం ఎక్కువ నీరు వల్ల ఏమి ఉండదు దానివల్ల. ఇంకా నీరుతో ఉన్నది మాత్రం మధ్యలో కట్ చేసి ఇంకా అది వేస్టేజ్ అనమాట. నాకు తెలిసి అయితే కొంతమంది వేసుకుంటారు, వేసుకునే వాళ్ళు నేను ఏమనుకోను, వాళ్ళ ఇష్టం కదా. సో నేనైతే తీసేస్తానమాట మధ్యలోది మాత్రం. సో పైది మాత్రమే వేస్తానమాట. సో మధ్యలో ఉన్నది కట్ చేస్తున్నాను, ఎందుకంటే అది మంచిదో చెడో తెలియదు అయితే నాకైతే తెలియదు కానీ. సో నేనైతే తీసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను అన్నమాట. మధ్యలో ఉండడం వల్ల నీరుది ఎక్కువగా ఉంటుంది దానికి.
అందుకని కట్ చేస్తాను. ఎప్పుడు చేసినా సరే ఇంకా మధ్యలో తీసేస్తానండి. సాంబార్లో కట్ చేస్తే మాత్రం ఇంక కట్లకే కట్ చేస్తాను, మధ్యలో తీననమాట. కట్లా వేసేస్తాను. ఇంక ఈరోజు అనపకాయ ఇగురనమాట. సో పప్పు కూడా వేస్తున్నాను. అందులో అయితే చిన్న చిన్న ముక్కలు వేసి కొంచెం ఒక గుప్పుడు పప్పు, కందిపప్పు కూడా వేస్తాను. పప్పుతో పాటు అనపకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. సో పప్పు టైప్ అనమాట, పప్పు కాదు. అట్లా చేస్తున్నాను కర్రీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆనపకాయ తప్పలం కొంచెం ఆ టైప్ ఉండొచ్చు, మీరు చూస్తే మాత్రం ఆ టైప్ ఉండొచ్చు అనుకుంటారు. సో ఆ టైప్ అయితే కాదు, చక్క పప్పుచారు టైప్ ఉంటుంది అనమాట. తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోద్ది. సో ఇంకా ఇదనమాట. ఇంకా కట్ చేస్తాను, చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా మా బొడ్డోళ్ళు అయితే టిఫిన్ చేసి ఇంకా టీవీ చూస్తున్నారనమాట. సో పైకి ఎక్కుతున్నారు. పైకి ఎక్కుతాం ఎందుకు నాన్న, దిగేసేయండి అని చెప్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళ కోసం అనేసి ఇంకా కొంచెం వేరే, ఇప్పుడు తింటున్నారు కదా చిన్నపిల్లలు, అప్పుడైతే తినరు, ఇప్పుడు అదండి ఇదండు అని చెప్తున్నారు. వాళ్ళకైతే నేను వాళ్ళ కోసమైనా కొంచెం నేర్చుకుని అయితే ఒక్కొక్కటి అయితే వండి వాళ్ళకి పిల్లలకి అయితే పెట్టాలి. చూసేవాళ్ళు ఉంటారు కానీ చాలా ఇది అనుకుంటున్నారనమాట. సో వాళ్ళైతే పిల్లలకు వండి పెట్టకుండానే పెంచారేమో పిల్లలు. సో అందుకనేసి నేనేమన్నా ఇంకా అపార్థం చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు నేనేం చేయలేనండి, నేను చేసేది ఏమీ లేదండి, వంట మాత్రం చేసుకుంటాకు వీల్లేదని అనుకుంటున్నారు వాళ్ళైతే. వాళ్ళు వంట చేసుకోకుండా ఏం బతుకుతున్నారు నాకైతే తెలియదు. కానీ నేను ఎట్లాగే చేస్తాను, నా పిల్లలకి ఏదైనా కావాలితో వండి పెట్టుకుంటాను. నా పిల్లల కోసమే ఏది చేసినా, నేను చేసినా, మా హస్బెండ్ చేసినా మా పిల్లల కోసమే కదా, ఎవరు చేసినా సరే తల్లిదండ్రులనే పిల్లల కోసమే కదండి. నేను అలాగే చేసుకుంటున్నాను. ఏదన్నా అర్థం చేసుకున్నారంటే ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళే పడతారు. సో ప్రతిదీ నేను ఇలా వండుతున్నానంటే ప్రతిదీ నెగిటివ్గా తీసుకొని ఉంటున్నారు చాలామంది. నేను ఏం పట్టించుకోనండి. నేను ఎట్లా కావాలో, నా పిల్లలకి ఏది పెట్టాలో నాకు తెలుసు, నేను అదే చేసుకుంటాను. మీకు ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేసేయండి, అంతేగాని నన్ను వేరేలాగా అర్థం చేసుకోవద్దు. ఈరోజు నేను ఆనపకాయ కర్రీ చేస్తున్నాను, ఈరోజు చేపలు తెచ్చానండి, మరి అది చేపలు తెచ్చారా, అస్తమానం నాన్ వెజ్ వండుతున్నారా, ఇదే పాట పాడుతున్నా అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను. అవి చెప్తుంది అనుకుంటున్నారు కదా, అసలు చూసే అనుకుంటున్నారనమాట. అందుకే నేను ఈ మధ్యన అయితే వంటల వీడియోలు కూడా మ్యాక్సిమం పెట్టట్లేదు. సో లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను అనమాట. సో చూడండి, ఆనపకాయ ముక్కలు చక్కగా కట్ చేసి ఇంకా అందులో వేసి, ఇంకా ఉల్లిపాయ, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి, వాటర్ వేసి 1 లోట 2 గ్లాసులు వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేశాను. ఆయిల్ అనేది టచ్ చేయలేదనమాట. సో పెట్టేసాను అనమాట. సో పప్పు అంటే కొంచెం మంచిదే కదండి, పిల్లలకైతే ఎక్కువ పెట్టానండి. ఇంకా వారానికి ఒకసారి అయితే పప్పు పెడతాను. మధ్యలో తోటకూర కానీ కూరగాయలు కానీ మధ్యలో అయితే ఇలాంటి కర్రీలు అయితే చేస్తూ ఉంటాను. సో వారానికి ఒకసారి ఇలా మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి అయితే తెచ్చుకుంటాం. కానీ అదే పనంగా నాన్ వెజ్ మాత్రం మీద పడమనమాట. తినేవాళ్ళు అయితే దొంగచాటుగా అయితే తినేస్తారు. ఆల్రెడీ వీడియో పెట్టాను. అది ఇదనమాట. ఇంకా నేను ఏ వంట చేసినా నెగిటివ్గా అనుకుంటున్నారు. సో ఒక అరగంటకు అయితే చూడండి, ఇంక ఈ విధంగా అయితే ఆనపకాయ ముక్కలు మొత్తం నేను ఏం వేసాను మొత్తం అని ఈ విధంగా అయితే సగం అయితే ఉడికినాయి. ఇంకా సగం ఉడకాలన్నమాట. ఈ లోపైతే కొంచెం చింతపండు నానబెట్టుకొని, సో చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి, కొంచెం రసము. సో ఈ విధంగా అయితే చేసుకుంటే కూర మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే కొంతమంది చేసుకుంటారు, నేనేం కాదన్నా, ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు కదా. నేను అదైతే తప్పు పట్టిన అనమాట. కొంచెం ఈ స్టైల్లో నేను ఎట్లా చేసుకుంటున్నాను అని మీతో మాత్రమే చెప్తున్నాను. సో తెలియని వాళ్ళు ఉంటే కొంచెం ఏదో ఇట్లా చేసుకుంటారని సింపుల్గా చేసే కర్రీ అనమాట. సో ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది అనేసి కర్రీ అనేది చెప్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఆనపకాయ ఇగురు కర్రీ చేస్తున్నాను. మ్యాక్సిమం చింతపండు రసం కూడా పోసేసి ఇంకా ఉడకపెట్టేసాను మొత్తం అయితే. ఇంక ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే హోల్ ఉన్న బౌల్ అయితే పెట్టేసి అందులోకి అయితే వేసుకున్నాను మొత్తం. ఇంకా ఆనపకాయ ముక్కలు ఉన్నాయి చూసారా. సో ఒక పప్పు వండుకునేటప్పుడు పప్పు ఎలా రుబ్బుకుంటారు, సో సేమ్ అట్లాగే రుబ్బుకోవాలన్నమాట. ఇంకా ఆనపకాయ ముక్కలు చక్కగా మెత్తగా అయ్యేలాగా సో పప్పు గుర్తు అయితే చక్కగా కడిగేసుకొని శుభ్రంగా అయితే రుబ్బేసుకుంటున్నాను. సో ఈ విధంగా కూడా చేసుకుంటే బాగుంటుంది. సో ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఏంది అమ్మ ఎట్లా కూడా చేస్తుంది అని తెలియని వాళ్ళు ఉంటే చాలామంది అనుకుంటారు. సో అంటే బాగుంటుందని చెప్తున్నాను అనమాట, ఏం కాదు. సో ఇప్పుడైతే మెత్తగా అయితే ఇంకా పప్పు గుర్తో చక్క మెత్తగా ఆనపకాయ ముక్కలు, కందిపప్పు కూడా ఉంది కదా, కొంచెం అయితే ఒక 4 స్పూన్ల వరకు అయితే వేసానండి, ఎక్కువ అయితే వేయలేదు నేనైతే. సో కొంచెం పప్పుచారు టైప్ అయితే ఉంటుంది తింటే మాత్రం, కానీ అలా ఉండదు అనమాట. పప్పుచారు కాదు, పప్పుచారు టైప్ ఉండదు, పప్పుచారు కాదు.
సో ఈ టైప్లో ఉంటుంది అనమాట. సో మెత్తగా అయితే చేసుకొని మొత్తం కొంచెం రసం ఉంది కదా, సో అది కూడా ఇందులో పోసేసినాకైతే తాలింపు పెట్టేసుకుంటే మాత్రం కర్రీ అయితే సూపర్గా అదిరిపోద్ది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారనేసి ఇంకా ఈ ఆనపకాయ కర్రీ అయితే పెడుతున్నాను. అప్పుడప్పుడు వంటలు కూడా పెడుతూ ఉంటాను, మురిగే కుక్కలో మురుగుతూనే ఉంటాయి అనమాట. సో అవేం పట్టించుకోకూడదు. సో ఎవరి స్టైల్లో వాళ్ళు వంటలు చేసుకుంటూ ఉంటారు, దానిలో తప్పు పట్టే పని ఉండదు కదా. ఒకే అయ్యే ఐటమ్స్ ఎవరైనా అయ్యే ఐటమ్స్ వేస్తారు, కాబట్టి టేస్ట్ మారుతూ ఉంటాయి, అంతే, ఏం కాదు. సో నేనైతే రుబ్బేసి ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. మెత్తగా అయితే చూసారు కదా ఏ విధంగా అయితే చేసుకున్నానో. సో ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకోవాలి. ఆనపకాయ కర్రీకి కొంచెం ఆయిల్ పడద్దండో, కొంచెం ఆయిల్ పడితే సూపర్గా ఉంటుంది అనమాట. సో కొంచెం అయితే వేసుకోకూడదు, ఎందుకంటే ఆయిల్ వేసుకోకుండా అయితే ఉడకబెట్టుకున్నాం కదా. సో ఆయిల్ వేసుకోకుండా అయితే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే కొంచెం వేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దరగొట్టేది. వీటిలోకి ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ వేసుకుంటే నంచుకుంటే సూపర్గా అదిరిపోద్ది అనమాట. సో ఇంకా ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఆనపకాయ ఇగురు. సో తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది అనమాట. సో ఆయిల్ టెక్నికైతే పోపు అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో చూడండి ఇంకా ఏ విధంగా మీరు కూడా ఏ విధంగా చేసుకుంటారో నాకు కూడా చెప్పండి. నేనైతే డెఫినెట్గా చూసి నేర్చుకుంటాను అనమాట. సో నేను అప్పుడెప్పుడైతే వంటల వీడియోలు చూస్తూ ఉంటాను, మీరు కూడా ఒకసారి అంటే ఈ విధంగా చేసుకుంటాను చెప్తే నేను డెఫినెట్గా ఇన్ని చేస్తూ ఉంటాను అనమాట. సో తాలింపుకి అయితే కావాలని కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ అయితే దగ్గర పెట్టుకున్నాను రెడీగా అయితే. సో తాలింపు పెట్టేసుకుంటే ఇంకా మ్యాక్సిమం అయిపోద్ది అనమాట. కర్రీ అయితే వంట అయితే కంప్లీట్ అయిపోద్ది. సో పోపు అయితే పెట్టేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఆనపకాయ కర్రీ మీకు అయితే చూపిద్దామనేసి డైలీ వ్లాగ్, పనులు వ్లాగ్లు, బయట ఇవన్నీ చూపిస్తున్నాను. ఇవన్నీ వ్లాగ్ కింద తీసి పెడుతున్నాను అనమాట. ఈరోజు కుకింగ్ వీడియో అయితే పెడదామనేసి ఇంకా చేస్తున్నాను. సో ఇదనమాట. మీరు కూడా ఏం కర్రీ చేసుకున్నారో నాకైతే కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజైతే సో అంటే డే బై డే వీడియో, ఈరోజు వీడియో తీసంటే సాయంత్రం ఎడిటింగ్ చేసి ఇంకా మార్నింగ్ అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో డే బై డే అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఏ రోజు అయితే అవ్వదండి, చాలా టైం పడుతుంది, ఎడిటింగ్ అవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలని చాలా కొంచెం టైం పడుతుంది అనేసి డే బై డే చేసుకుంటాను. నాకు పిల్లలు ఉన్నారు కదండి, పిల్లల పనులు కూడా చేసుకుంటూ అయితే చేస్తున్నాను. సో నాకైతే అవ్వదండి, అందుకే రోజు ఇడిసి రోజు అయితే పెడతాను. ఈరోజు తీసిందే రేపు తీసిందే ఎల్లుండే, అట్లాగైతే వీడియోలు ఇంకా షూట్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇదిగోండి ఇంకా ఇదైతే పెట్టేశాను అనమాట. పోపు అయితే పెట్టేశాను ప్రస్తుతానికి. స్మెల్ మాత్రం అందరూ కొట్టేస్తుందండి. మీ దగ్గర స్మెల్ అయితే చక్కగా సూపర్గా వస్తుంది. ఇంకా స్మెల్ అయితే చూసారా, ఇందులో కానీ అప్పడాలు కానీ ఇంకా గుడ్డ ఆమ్లెట్ కానీ అయితే నంచుకైతే సూపర్గా ఉంటుంది అనమాట. సో మా పిల్లలకైతే ఆమ్లెట్ వేసి అయితే పెడతాను ఇంకా ఇప్పుడైతే. సో ఆనపకాయ కర్రీ ఇంకా ఈ విధంగా అయితే నేను ఎప్పుడు చేసుకున్నా సరే ఇట్లయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి చక్కగా ఎమ్మీగా ఆనపకాయ ఇగురు అయితే ఇంకా ఇట్లా ఈ విధంగా అయితే చేసుకున్నాను. చక్కగా వంట మాత్రం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఆనపకాయ ఇగురు ఎట్లా చేశాను ఏంటనేది. ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజు ఎందుకో వంటలాగా అయితే స్టార్ట్ చేశాను. కుకింగ్ అయితే అప్పుడప్పుడైతే పెడుతూ ఉంటానన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలోనూ ఒక చిన్న లైక్ అడుగుతున్నా, ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. నచ్చితేనే, బలవంతం ఏం కాదు. సో వంట మాత్రం ప్రిపేర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్.